దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకున్నాం. పౌలు రాసినటువంటి పత్రికలన్నింటిలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒక మహారాజు లాంటిది. ఈ మహారాజు లాంటిటువంటి పత్రిక మనం ఇంకా ఉదయకాలం ముందు చదువుకోవడం జరిగింది. ఎఫెసీయులకు రాసినటువంటి ఈ పత్రికలో ఎన్నో గొప్ప సత్యాన్ని పౌలు గారు మనం బయలుపరిచాడు. అయితే ఇక్కడ ఈ దినమందు మనము నూతన స్వభావాన్ని ధరించుకున్నటువంటి బిడ్డలుగా ఉండాలి. కొత్త జీవితాన్ని అనుభవించుకున్నటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. కొత్త బ్రతుకుతున్నటువంటి పిల్లలుగా మనం ఉండాలి. మొదటి ఆదాము గతించిపోయిన కడపటి ఆదాము ప్రారంభమైన ఒక వ్యక్తి జీవితంలో మొదటి ఆదాము చనిపోవాలి. ఆ వ్యక్తి జీవితంలో నూతనమైనటువంటి కడపటి ఆదాము బ్రతకాలి. ఇప్పుడు ఆ క్రొత్త జీవితం మానవునికి ప్రారంభం కావాలి అంటే క్రియలు కలిగినటువంటి జీవితం కావాలి అని ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నాడు. చూడండి, 22వ వచనంలో చెప్తున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోరు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? మునుపటి ప్రవర్తన విషయంలో, ఇప్పటి వరకు దేవాలయం రాకముందున్న మీ ప్రవర్తన, ఈ పరిశుద్ధ దేవుడిని ఆరాధించడానికి రాకముందున్న మీ ప్రవర్తన ఎలాంటి విషయంలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. గత వారము గత రోజు కాకుండా మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైనటువంటి దురాశల వలన, ప్రతి వ్యక్తికి మోసకరమైనటువంటి దురాశలు ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దురాశ గర్భమును ధరించి పాపము పరిపక్వమై ఏమి కట్టది? మరణాన్ని కట్టది. ఒక వ్యక్తి జీవితంలో దుర ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, ఆ దుర ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి మరణానికి పాత్రుడవుతాడు. యాకోబు రాసినటువంటి పత్రికలో చెప్తాడు, దురాశ గర్భమును ధరించి పాపము పరిపక్వమై ఖచ్చితంగా మరణాన్ని కలుగును. ఒక వ్యక్తి ప్రాచీన స్వభావము అనగా క్రీస్తును ఎరగముతున్నటువంటి స్వభావము, క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినటువంటి జీవితము, క్రీస్తుని రక్షకుడుగా తెలుసుకున్నటువంటి జీవితము, ఆ మునుపటి జీవితం
ఆగిపోతారు, పడిపోతారు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే వారి జీవితం ఖచ్చితంగా చెడిపోతుందని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది. ఇంకా ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టుకుంటే మనం నూతన జీవితాన్ని కలిగి ఉంటామని 23వ వచనంలో చెప్తున్నారు. చూడండి, మీ చిత్తవృత్తి నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి వారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏ స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, క్రొత్త జీవితాన్ని ధరించుకోవాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో గొప్ప పాట ఉంది. అది 30% 12 అవగాహన పాడతారు, తర్వాత మర్చిపోతారు. ఏం పాటది? నాలో ఉన్నదా? 2020వ సంవత్సరంలో ఇప్పటికీ 9 నెలలు గతించిపోయినాయి. 10వ నెలలో కూడా సగం రోజులు గడిచిపోయినాయి. మరి 9 నెలలైంది నువ్వు కొత్త సంవత్సరం అడుగుపెట్టి. ఇదిగో పాతవి గతించను, సమస్తమును క్రొత్తమాయెను. మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో నీ క్రియలు కొత్తవేనా? నీ మార్గం కొత్తగా ఉన్నదా? నీ మాటలు కొత్తగా ఉన్నదా? నీ పరివర్తన కొత్తగా ఉన్నదా? నీ యొక్క అనుభవం కొత్తగా ఉన్నదా? ఏ అనుభవాన్ని కలిగి ఉన్నారు? మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి జీవితంలో కొత్త మనసు రావాలని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుని పోలికగా సృజించబడిన. ఏ పోలికగా ఉన్నారు? మనమందరం ఎవరి పోలికలో ఉన్నాం? నిజంగానే ఉన్నామా? కానీ మర్చిపోతాం. మనందరం దేవుని పోలికలో ఉన్నాం. దేవుని స్వరూపం మనలో ఉన్నది, దేవుని ఆత్మ మనలో ఉన్నది. అవి మర్చిపోకూడదు. దేవుడు మనలో ఉన్నాడు, మన ముఖంలో కనబడుతున్నాడు, మన క్రియలో కనబడుతున్నాడు, మన మాటలలో కనబడుతున్నాడు, మన పరివర్తనలో కనబడుతున్నాడు. ఆ దేవుని పోలికగా సృజించబడిన వారై నవీన స్వభావమును ధరించుకునేవారు. ఆ నవీన స్వభావం అంటే మనకి మొదటి ఆదాము గతించిపోయాడు, రెండవ ఆదాము అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని మనం ధరించుకోవాలి. మనమందరము మొదటి ఆదాము ద్వారా జన్మించాం. మనమందరము క్రీస్తు ద్వారా రక్షించబడ్డాం, రెండవ ఆదాము ద్వారా. మొదటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా శారీరకంగా అందరం వృద్ధి చెందుతా వచ్చాం. మన తాత ఎవరంటే ఆదామే. ఒక ఆదాము ద్వారా ఇంత గొప్ప ప్రపంచం ఏర్పడింది. ఒక యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి రక్షణ దొరికింది. మరి ఉదయకాలం ముందు యేసు మీద ఉన్నాడా? భక్తులు ఏమంటారు పాడతారంటే, యేసులాగా ఉండాలని అది దేవాలయం వరకే, పాటల వరకే పరిమితమైతే అది ఆ వ్యక్తి నష్టపోతాడు. క్రియలోనూ జీవితంలోనూ పరివర్తనలో మనం జీవించగలిగితే ఆ వ్యక్తి రక్షించబడతాడు. కానీ మీరు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ నవీన స్వభావం ధరించుకోవాలంటే 4 అనుభవాలు కావాలి. అనగా కొత్త జీవితం మనకు కావాలంటే 4 అనుభవాలు ఇక్కడ కావాలని చెప్తున్నాడు. చూడండి, 25వ వచనం 24వ వచనంలో చెప్తాడు, మనం ఒకరినొకరు అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడడం అని. అవి ఇప్పుడు అందరూ ఏమై ఉన్నారు? అవయవాలై ఉన్నాం. అందరం అవయవాలై ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నాం. ఈ అవయవాలన్నీ కూడా ఏమవ్వాలి? ఒక చోటే ఉండాలి. మన శరీరం ఉంది. ఈ శరీరంలో ఒక చెయ్యి ఏమైపోయింది,
ఏమైపోతుంది. అలాగే ఒక శరీరంలో ఒక కన్ను కనబడకుండా పోతుంది. ఆ శరీరం ఏమైపోతుంది, బలహీనమైపోతుంది. కానీ ఇప్పుడు అందరూ ఏమై ఉన్నారు, అవయవాలై ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఆదాము నుండి జన్మించిన వారు. ఈరోజు మనుషులు చరిత్రను మర్చిపోయి వాస్తవాన్ని గుర్తు చేసుకోకుండా నాది నాది నాది, నేను 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 అంటున్నారు. ఈ లోకంలో నాది నీది ఎవరిది ఏమి లేదు. భూమి సమస్తము ఆయనకు అధికారం కలిగి ఉన్నది. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ప్రకృతి ఆయనది, నేల ఆయనది, వృక్షాలు ఆయనవి, మన శరీరంలో ఉన్న ఆత్మ ఆయనది. ఈ శరీరం ఆత్మ లేకపోతే ఆ శరీరం ఏమైపోతుంది, ఏదో పనికి రాదు. ఈ శరీరం లోపల ఆత్మ ఎవరిది? దేవుని ఆత్మది. ఒక లైట్ వెలుగుతా ఉంది. ఆ లైట్ కి ఇక్కడ స్విచ్ కి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ స్విచ్ లో కనెక్షన్ లేకపోతే లైట్ ఏమైపోతుంది, కొత్త లైట్ కావచ్చు, ఖరీదు పెట్టిన లైట్ కావచ్చు, లక్షల రూపాయలు పెట్టి కొనవచ్చు. కానీ స్విచ్ లేకపోతే, అందులో ఉన్న వైర్ కనెక్షన్ లేకపోతే ఆగిపోతుంది. అలాగే ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా దేవుని ఆత్మ లేకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు, చెడిపోతాడు. మరి గత ఆదివారం కాకుండా అంతకు ముందు ప్రపంచంలో ఎంతో మంది గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, చెడిపోయారు. ఆ శరీరం ఎందుకైనా పనికి వస్తుందా? మన శరీరం దేవుని ఆత్మ లేకపోతే ఎందుకు పనికి రాదు. కనుక మనమందరం ఏమైనా అవయవాలై ఉన్నాం. మొదట ఆ విషయం తెలుసుకోవాలి. దానినే పౌలు అంటాడు కృపావరములు అంటాడు, దాన్నే ప్రభు అంటాడు తలాంతులు అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతులే కృపావరాలు అన్నాడు. దేవుడిచ్చిన ఈ తలాంతులు, దేవుడిచ్చిన ఈ కృపావరాలు అందరూ వినియోగించుకోవాలి. ఈ తలాంతులు కృపావరాలు పోగొట్టుకుంటే ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ కృపావరం, ఆ తలాంతులు ఏమైపోతుంది, ప్రకృతి వెళ్ళిపోతుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు దాన్ని పోగొట్టుకుంటే మళ్ళా తిరిగి సంపాదించుకుంటామా? తిరిగి సంపాదించుకోలేము. అలాగే మన శరీరంలో అవయవాన్ని పోగొట్టుకుంటాం, అవయవాన్ని సంపాదించుకుంటామా? ఏడ్చి ప్రార్థన చేయండి, కఠినంగా ప్రార్థించండి, లేకపోతే వెలగట్టి డబ్బులు ఇవ్వండి, ఆ అవయవాలు సంపాదించుకోలేము. అందుకే మొదట మీరందరూ ఏమై ఉన్నారు, అవయవాలై ఉన్నారు. అందరూ ఈక్వలే, అందరూ ఒకటే అవయవాలై ఉన్నారు. ఏదో ఒక వారు ఉంది మీకు. ఈ సంఘంలో ఒక అవయవం, ఒక శరీరము. ఈ శరీరంలో ఈ అవయవాలు పోకూడదు. అవి పోతే సాతానుడు మీలోకి వస్తాడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు 27వ వచనంలో, అపవాదికి చోటు ఇప్పుడే దొంగల వాడికి మీద దొంగలిగా అక్కడ వాళ్ళకి పంచిపెట్టడానికి వీలు కలుగు నిమిత్తము. ఎవరికి చోటు అంటున్నాడు, దొంగల అపవాదికి చోటు అంటున్నాడు. పైన అంటున్నాడు 26వ వచనంలో, కోపపడు గాని పాపము చేయకుడే. ఏం చేయమంటున్నాడు అక్కడ? కోపపడండి కానీ పాపం చేయకండి. ఆ పాపం ఎక్కడి వరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. కానీ ఈ రోజు ఆ పాపము ఎక్కడ దాకా ఉంటుంది? మరణం అయ్యేంత వరకు ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో పాపము, ఒక వ్యక్తి జీవితంలో అసూయ, ఒక వ్యక్తి జీవితంలో ఇలాంటి విధానాలు ఎప్పటి వరకు ఉంటున్నాయి? మరణం అయ్యేంత వరకు ఉంటున్నాయి. కానీ ఆ కోపం నుండి ప్రజలు బయటకు రావడం వల్ల కోపంలో 2 రకాలు ఉన్నాయి. పాలస్తీనా ప్రజలు కూడా సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే కోపపడతారు. ఒక కోపం ఎలాంటిది అంటే మండుచున్నటువంటి కాగితం లాంటిది. మరొక కోపము ఎలాంటిది అంటే బాగా నీరుగా మండుతున్నటువంటి మరి కట్టె లాంటిది. కట్టె కోపము ఎక్కువసేపు ఉంటుందా? కట్టె మంట ఎక్కువసేపు మండుతుందా? కాగితం మంట ఎక్కువసేపు ఉంటుందా? కాగితం మంట కాలుతుంది, కనబడుతుంది, అది మాత్రం కనబడదు. అలాగే కట్టె మంట మండుతుంది, కనబడుతుంది, అది ఆగిపోదు, అలాగే ఉంటుంది. కనుక క్రైస్తవుల యొక్క కోపం ఎలా ఉండాలి? కాగితపు మంటలాగా ఉండాలి. ఆ కాగితపు మంటలాగా ఉండకపోతే కుటుంబం చెడిపోయింది ముందు, ఆ తర్వాత జీవితం చెడిపోయింది ముందు,
ఆ తర్వాత సంఘం చెడిపోయింది. ఒక భార్య భర్తల ఇద్దరి మధ్య కోపం వచ్చింది. భార్య సర్దుకోలేదు, భర్త సర్దుకోలే, కోపం వచ్చింది. భార్య భర్త కొట్టడం, భర్త భార్య మీద అలగడం మీద జరుగుతుంది, వెళ్ళిపోతుంది. కుటుంబం ఏమైపోతుంది? బలైపోతుంది. దేని కారణం వల్ల? చిన్న కోపము, సర్దుబాటు లేకపోవడం. ఆ తర్వాత ఆ జీవితం ఏమైపోతుంది? ఆ ఇద్దరు ఒకరిగా ఉండవలసిన వారు దూరమైనందువలన వారు సాతాను దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరు చోడిస్తారు? అపవాదికి చోడిస్తారు. అపవాది దగ్గర నుండి బయటపోతారు. ఇంకా వాళ్ళు ఎంతమంది అవుతారు? అపవాది హృదయంలో నుండి అపవాది వెళ్ళిపోయిన తర్వాత 8 మంది నీ దగ్గరకు వస్తారు. ఇంకా 8 మందిలో నుండి ఎక్కడ వెళ్ళిపోతారు? ప్రభు నీకు ఒక దైవం నుండి బయటికి తీసుకొచ్చాడు. నీకు చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కని భార్యని ఇచ్చాడు, చక్కని భర్తని ఇచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు, చక్కని కుటుంబం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఒక కోపం వల్ల. అందరికీ కోపాలు ఉంటాయి, సహజమది. కానీ కోపం రావచ్చు. కానీ కోపంలో ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. కోపము ఎవరైనా పడతారు, సహజమే. కానీ ఆ కోపం ఎవరి వరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే వరకే. సూర్యుడు అస్తమించే వరకు ఉంటే ఆ కోపం వలన ప్రతిఫలం ఏమిటి? మనసులో శాంతి ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, జీవితంలో, కుటుంబంలో, ప్రజలలో ఐక్యత ఉండదు. అలాగే కోపం అనేది పడకూడదు. పాలస్తీనా ప్రజలు ఎవరైనా కోపపడితే ఆ కోపడిన వారిని పరిశీలి వెళ్ళి వారిని పట్టుకుని వచ్చి వారి చేతులు పట్టించి సమాధానపరుస్తారు. ఈరోజు అలాంటి మంచి మార్గాలు, మంచి విషయాలు దూరమైపోయాయి. కనుక ఇక్కడ మరలా ఏమంటున్నాడు? ఆ కోపం వలన ముందు జీవితం పాడవుతుంది, తర్వాత కుటుంబం పాడవుతుంది, ఆ తర్వాత సంఘంలో కూడా ప్రజలు కోపాలు ఏమైపోతారు? సంఘం ఏమైపోతుంది? పాడైపోయింది. ఒక ఐక్యత ఉండదు, ఒక ప్రేమ ఉండదు, ఒక మంచి కార్యక్రమాలు ఉండవు, ఒక మంచి పనులు ఉండవు. ఇవన్నీ జరుగుతాయి దేనివల్ల? ఒక కోపం వల్ల. ఆ కోపం ఎలా ఉంటే? నిప్పు లాంటి కోపం ఉంటే, కాగితం లాంటి కోపం ఉంటే ఏం కాదు. కాగితంలో మంట లాంటి కోపం ఉంటే ఏ సంఘము చేయకపోదు, ఏ జీవితం చేయకపోదు, ఏ కుటుంబం చేయకపోదు. కానీ నిప్పు లాంటి, కట్టె లాంటి, మండుతున్న నిప్పు లాంటి కోపం ఉంటే అలాగ చెడిపోతుంది. అందుకే నా 4 అనుభవాలు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బుద్ధులు వీటన్నిటిని విసర్జించుడి. అది నీకు నవీన స్వభావం రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ అనుభవాలు చెప్తున్నాడు. నవీన స్వభావం అంటే క్రొత్త జీవితం రావాలి. నీకు క్రొత్త జీవితం రావాలంటే ఏమేం చేయకూడదు? ఇక్కడ మొదటగా కోపడకూడదు అంటాడు. ఏ కోపం అది? పగ, ద్వేషము, అసూయ, చచ్చిపోయేంత వరకు అలాంటి కోపం ఉండకూడదు. వారి మీద పిల్లలు పాడు చేసినా లేదా చిన్న చిన్న విషయాల్లో కోపడి మర్చిపోవచ్చు. కానీ ఇక్కడ ఏ కోపం ఉండకూడదు? మనుషుల కట్టె లాంటి, నిగిరి లాంటి కోపం ఉండకూడదు. ఇక ఆ కోపం ఎప్పుడు సాధారణది? చచ్చిపోతేనే సాధారణది. ఇక చచ్చిపోతే ఆ కోపం ఏం చేసుకోను, బ్రతుకున్నా ఏం చేసుకోలేదు, చచ్చినా కూడా ఏం చేసుకోలేదు. ఇక రెండవది ఇక్కడ ఏమంటున్నాడు? ఆగ్రహం. కోపం వల్ల ఏమొచ్చింది? వెంటనే ఆగ్రహం వచ్చింది. నువ్వైనా బతకాలి, నేనైనా బతకాలని ఇల్లు పాటు చేసుకునేటువంటి స్త్రీలు ఉన్నారు. అలాగే భర్తలు ఉన్నారు. ఈ ఆగ్రహంలో భార్య భర్తలు ఏమైపోతారు? విడిపోతారు. దానివల్ల ఆ యొక్క పరిణామం వల్ల, పరిస్థితి వల్ల ఆ యొక్క భారం అంతా ఎవరి మీద పెడతాక? బిడ్డల మీద. బిడ్డలు ఏమైపోతారు? దిక్కులేకుండా అయిపోతారు. భార్య బ్రతికే ఉంటది, తండ్రి బ్రతికే ఉంటాడు, తల్లి బ్రతికే ఉంటది. బిడ్డలు ఏమైపోతారు? అనాథులు అయిపోతారు. వారికి ఒక ఎదుగు ఉండదు, వారికి ఒక సహాయం ఉండదు, తల్లి నుండి, తండ్రి నుండి. అది కుటుంబం చాలా గొప్పది. అందుకే ప్రియుల దేవుని యొక్క అనుభవం మనం నడవాలి. రెండవది ఏమంటున్నాడు? మూడవది దుష్టత్వం మానాలంటున్నాడు. కోపం ఉండకూడదు,
ముందు క్రైస్తవుని మాటలు ఎలా ఉండాలి? మీ మాటలు ఉప్పు వేయబడినవిగా ఉండాలి. ఒక నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేయబడినవిగా ఉండాలి. అంటే ఒక కూరలో ఉప్పు వేస్తే ఆ కూరకి ఏమొస్తుంది? రుచి వచ్చింది. అలాగే ఒక పచ్చడిలో ఉప్పు వేస్తే ఏమొచ్చింది? రుచి వచ్చింది. కానీ ఉప్పు లేకపోయిన కూర ఎలా ఉంటుంది? సప్పగా ఉంటుంది. కానీ ఈ నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేయబడినవిగా ఉండాలి. సప్పగా ఉండకూడదు, ఇబ్బందిగా ఉండకూడదు. అలా మీ మాటలు ఎలా ఉన్నాయో ముందు మీరు చూసుకోండి. నా మాటలు ఎలా ఉన్నాయో మీరు పరీక్షించుకోవాలి. పౌలు అంటాడు, ఇతరులకు బోధించి బోధించి నేను ప్రస్తుతం అయిపోతానేమో, నన్ను నేను నలుగుట్టుకునేటువంటి అవకాశం నాకు ఈ ప్రభువా అంటాడు. కనుక మనమందరం మాట్లాడటానికి, నిదానించాలి, వినడానికి వేగిరి పడాలని భక్తుడైన యాకోబు మాట్లాడుతున్నాడు. కనుక మీ మాటలు ఎలా ఉన్నవి? మీ కోపము ఎలా ఉన్నది? మీకు ద్వేషం ఉన్నదా? ఆగ్రహం ఉన్నదా? దుష్టత్వం ఉన్నదా? ఇవన్నీ మీలో ఉన్నదో లేదో ఆలోచించండి. ఇవి కానీ మీలో ఉంటే ఆ వ్యక్తి క్రొత్త జీవితాన్ని జీవించలేడు. ఆ వ్యక్తిలో క్రొత్త మనసు రాదు, క్రొత్త జీవితం రాదు. ఇక ఆ వ్యక్తిలో మనసు ఎలా ఉంటుంది? ఇక ఎప్పుడు పగ, ద్వేషము, ఎప్పుడు తగాదాడదామా, ఎప్పుడు తొందరలాడుకుందామా, ఎప్పుడు గొడవాడుకుందామా, ఎప్పుడు దూషిద్దామా అనేవే లోపల మండుతూ ఉంటాయి. కానీ శాంతి, సమాధానము, సంతోషము, క్రీస్తుతో ప్రార్థన చేయడము, సహవాసం కలిగి ఉండడం అవి మర్చిపోతారు. అవి మర్చిపోయినందువల్ల ఏ జీవితాన్ని కలిగి ఉంటారు? పాత జీవితాన్ని కలిగి ఉంటారు. పాత జీవితాన్ని కలిగి ఉంటారు. కానీ మనకి క్రొత్త జీవితం కావాలి. ఈరోజు ప్రభు క్రొత్త జీవితాన్ని ఒక వ్యక్తికి ఇచ్చారు. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో క్రొత్త జీవితాన్ని చూశాను. చూడండి, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభు కపెర్నహూముకు వచ్చాడు. యేసు ప్రభు జీవించిన దినాల్లో కపెర్నహూము అనేటువంటి ఊరిని కేంద్రంగా చేసుకున్నాడు. ఆయన జీవించినటువంటి నజరేతు, జన్మించినటువంటి నజరేతుకి సుమారు 20 మైళ్ళ ఈశాన్యంలో ఉంది. మంచి వ్యాపార కేంద్రం. ఇక్కడ అనేక మంది ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. వ్యాపారం ఉన్న చోట ఎలా ఉంటారు? ప్రజలు గుంపుకుంటూ ఉంటారు. 39 రూపాయలు ఇప్పుడు డ్రెస్ పెట్టారని హైదరాబాద్ లో పెడితే ప్రజలు వేల మంది వెళ్ళారు. అలాగే వ్యాపారం ఉన్న చోట ప్రజలు ఎక్కడ ఉంటారు? ఇంకేసిపోయి ఉంటారు. యేసు ప్రభు ఇప్పుడు పేతురు అత్తగారి కుటుంబంలో ఉన్నాడు. ఆ మాట మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాల్లో అనగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 అధ్యాయాల్లో యేసు ప్రభు ఇక్కడ చేసినటువంటి పక్షవాయువు కలిగిన జీవితంలో నూతన జీవితాన్ని ఇచ్చాడు, నూతన బ్రతుకునిచ్చాడు. ఈ 3 అధ్యాయాల్లో అక్కడ మనం చూడగలుగుతాం. ఇక్కడ యేసు ప్రభు ఆ ఇంట్లో ఉండగానే జనులందరూ ఉండినందువల్ల ఆ ఇల్లు ఎలా ఉంది? ఇప్పుడు కిక్కిసిపోయింది. పాలస్తీనాలో ఇల్లు పైన ఎలా ఉంటాయి అంటే పెంకులు ఉంటాయి. అవి చిన్న చిన్న పెంకులు కాదు, పెద్ద పెద్ద పెంకులు. ఒక పెంకు ఉపదీగానే ఒక మంచము కట్టేంత ఖాళీ వస్తుంది. ఒక ఇంటికి అంతంత ఖాళీ గ్యాపులు ఉంటా ఉంటాయి. కనుక అక్కడ 4 వ్యక్తులను మనం చూస్తాం. రెండవది ఆ పక్షవాయువు కలిగినటువంటి రోగిని చూస్తాం. మూడవది యేసు ప్రభువులో ఉన్నటువంటి లోపాలు చూడడానికి పరిసయ్యులు, శాస్త్రులను చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభువుని ప్రజలు వెంబడిస్తున్నారు. ఆ ప్రజలలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. ప్రజలందరూ ఒక విధానంలో ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మరొక విధానంలో ఉంటారు. అలాగే ఇప్పుడు మీరు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ప్రజలందరూ యేసు ప్రభువుని వెంబడించి యేసు చేసే అద్భుతాలు, యేసు చేసే సూచక్రియలు, యేసు చేసే మహత్కార్యాలు చూడడానికి, ఆదరణ పొందడానికి ఆయన వెంబడిస్తున్నారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వారు మాత్రం ఏం చేస్తున్నారు? ఆయనలో ఎక్కడ లోపం దొరికిందా, ఆయన విమర్శించడానికి గల కారణాలు ఎక్కడ ఉంటాయా అని వెతుకుతా ఉన్నారు. ఒకసారి యేసు ప్రభువుకి చెప్పి నేను రాళ్ళతో కొట్టబోతున్నాను అంటాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డవి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 32వ వచనం.
యేసు తండ్రి ఎదుట నుండి అనేకమైన మంచి క్రియలను మీరు చూపితని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదని వారిని అడిగాను. యేసు ప్రభువు ఏమంటే దేంతో పట్టుకుపోతున్నారు? రాళ్ళతో. స్టెఫెన్ని ఏం చేశారు? రాళ్ళతో కొట్టాడు. స్టెఫెన్ని ఏం తప్పు చేశాడు? ఏమైనా ఒక తప్పైనా ఉందా? మీరు ఇంటికి నాకు చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 6-7 అధ్యాయాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు స్టెఫెను ఆ సభలో నిలబడి సృష్టి ప్రారంభం నుండి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం వరకు చెబుతూ ఉంటే అనేక మంది హృదయాలు ఆ వాక్యానికి హత్తుకున్నారు. అనేక మంది గుండెలు పగలగొట్టుకొని క్రీస్తుని సంవత్సరాలుగా అంగీకరించారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఆయనతో రాళ్ళతో కొట్టి చంపారు. అప్పుడు స్టెఫెను ఏం చేశాడు? ఆకాశము తెరవబడి పరలోకములో ఉన్నటువంటి ప్రభువుని చూశాడు. మరి దర్శనాలు చూసే భాగ్యం మనకు కావాలి. దర్శనాలు చూడాలంటే మనలో ఏం కావాలి? మంచి మనసు కావాలి, దేవుని ఆత్మ కావాలి. ఇవేమి లేకపోతే కొత్త జీవితం జీవించకపోతే ఎప్పుడు కూడా పాత జీవితమే. యేసు ప్రభువు అడుగుతున్నాడు, నన్ను రాళ్ళతో కొట్టడానికి గల కారణం ఏంటి? నీవు దేవదూషణ చేసావు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ ఆ ప్రభువునందు ప్రేమ దేవుని పెట్టారా? ఇక్కడ యేసు ప్రభువు ఉన్నటువంటి ఆ ఇంట్లో అందరూ జనులు గుంపుగా ఉండడం వల్ల తీసుకుపోయింది. వెంటనే వారు పైకి ఆ మంచాన్ని కింద ఆయన పాల దగ్గర ఎక్కడ దింపారు? పాల దగ్గర దింపారు. ఆ పాల దగ్గర దింపగానే యేసు ప్రభు వారిని చూసి వారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయింది. యేసు ప్రభు ఈ చోట్ల ఆయన ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎక్కడ? మొదటిగా ఇక్కడ చూసాం. రెండవది శతాధిపతి. శతాధిపతి ఏమంటాడు? శతాధిపతి ఒక మాట కూడా గుర్తు లేకపోతే మనం ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే. దాంట్లో సమస్య లేదు. మీరు ఏమన్నా అనుకోండి, యేసయ్య మాట ఒకటి కూడా గుర్తు లేకపోతే 12 నరకానికి అంటారు సాతాను. యేసయ్య మాట మీద ఉంటే ఆ మాట సాతాను వెలుగుతుంది. అందుకే ఒక్క మాట్లాడు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. నాకు నేను ఒక్క మాట మాట్లాడితే చాలు, నేను బ్రతుకుతా. యేసయ్య ఒక్క మాట మాట్లాడితే చాలు, ప్రపంచమే బ్రతికింది. యేసయ్య ఒక్క మాట మాట్లాడితే చాలు, సగం ప్రపంచం నాశనం అయిపోయింది. అందుకే శతాధిపతి ఏమన్నాడు? నేను కూడా అధికారం తెలిసిన వాడిని, అధికారంలో లోబడిన వాడిని. ఒక రమ్మని వ్యవస్థలో ఒక బొమ్మతో పోతాడు, కానీ నీవు అంతకన్నా గొప్పవాడు. యేసు ప్రభు ఎంతకన్నా గొప్పవాడు? అధికారులకు అధికారి అయినా, రాజులకు రాజు అయినా, ప్రభువులకి ప్రభు అయినా ఆయన మాత్రం మీలో నాలో ప్రతి ఒక్కరిలో ఉండాల్సిందే. ఆయన మాట ఏ ఒక్కరిలో ఉండదో వారు ఖచ్చితంగా నశించిపోతారు. యేసు మాట జీవము కలిగిన మాట. యేసయ్య మాట ప్రతి వ్యక్తిని బ్రతికిస్తుంది. ఆ యేసయ్య మాట ఒక్క మాట మనలో ఉంటే చాలు. ప్రభు అంటాడు, ఇశ్రాయేలీయులు కూడా నేను ఇంత విశ్వాసుని చూడలేదే. ఇశ్రాయేలీయులు కూడా అంత విశ్వాసం చూడలేకపోయాడు ప్రభు. దేవుడు వాక్యం చాలా గొప్పది. ఆ వాక్యమే నీకు నూతన జీవితాన్ని ఇచ్చింది. ఆ వాక్యమే మనకు నూతన బ్రతుకు ఇచ్చింది. ఆ వాక్యమే నూతనమైన కుటుంబంగా చేసింది. ఆ వాక్యమే నూతనమైన సంఘంగా చేసింది. ఆ వాక్యమే నూతనమైనటువంటి అనుభవాన్ని మనకి ఇస్తుంది. ఆ వాక్యమైనటువంటి దేవుడు పాదాల దగ్గర పక్షవాయుని పెట్టారు. ఆ పక్షవాయు దగ్గర తీసుకురాగానే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమించబడి ఉన్నది. పాలస్తీనా ప్రజలకు ఒక ఆచారం ఉంది. పాలస్తీనా ప్రజలు అనుకునేది ఏమిటి అంటే, ఒక వ్యక్తికి రోగం వచ్చిందంటే ఆ వ్యక్తి పాపం చేస్తేనే రోగం వచ్చింది అంటాడు. ఒక వ్యక్తి రోగం వచ్చింది, పాపం చేస్తే రోగం వచ్చిందా? దేనికి వచ్చింది చెప్పండి? అవయవాలు పాడైతే రోగం వచ్చింది. ఒక వ్యక్తికి పాపం రావడానికి కారణం ఏంటి? రోగం రావడానికి కారణం ఏంటి? పాపం కాదు. వారు పాలస్తీనా ప్రజలు అలాంటి మూర్ఖ ఆలోచనలో ఉన్నారు. ఈనాటి కాలంలో ప్రజలు కూడా దేవుని వాక్యం వింటారు, కానీ ఏ పద్ధతిలో ఉంటారు? మూర్ఖులుగానే ఉంటారు. ఎలా ఆలోచిస్తారు? మూర్ఖంగానే ఆలోచిస్తారు, కానీ దేవుడికి వింటారు.
రోగం లేని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఎవరు ఉండాలని దేవుడి వాక్యం చెప్తుంది. ఏదో ఒక చిన్న రోగం ఉంటుంది. అరకాలం నుండి వెళ్ళేంత వరకు ఒక్క పురుపైన ఒక పుండైన లేని వ్యక్తి ఎవరున్నారు రండి అంటాడు. దానికి పాపమో కాదని యేసు ప్రభు నిరూపణ చేస్తాడు. ఆ తర్వాత ఒక శాస్త్రవేత్త చెప్తాడు, 1937వ సంవత్సరం నుండి 38వ సంవత్సరం నుండి రోగములు పాపముల నుండి కాదు వచ్చేది, రోగములు అవయవ లోపాన్ని బట్టి వస్తాయి అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పిన కారణండి ఆ పాపాన్ని మర్చిపోయి ఇక వైద్యం మీద పడ్డారు. వైద్యులు చెప్తారు, నీ శరీరంలో ఈ రోగం ఎందుకు ఉంది, నీ శరీరంలో ఈ బలహీనత ఎందుకు ఉంది, నీ శరీరంలో ఈ రోగం రావడానికి కారణం ఏంటి? ఎవరు చెప్తారు? వైద్యులు చెప్తారు. నీకు ఈ నరం ప్రాబ్లంగా ఉంటే నీకు ఈ వ్యాధి వస్తుంది, నీకు ఈ గుండె ప్రాబ్లం ఉంటే నీకు ఇది వస్తుందని చెప్తాడు. అంతేగాని పాపం చేసినంత వల్ల నరాలు ఏమిదవో, ఎముకలేమో, కాళ్ళేమో, కళ్ళేమో. కనుక ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు లోపముగా ఉన్నందువలన అప్పుడు ఈ శరీరం బలహీనతకు గురవుతుంది. కళ్ళు బలహీనమైపోయినాయి. కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? కళ్ళకి బలాన్ని ఇస్తాడు. అలాగే వివిధమైనటువంటి అవయవాలు కొంతమంది యాక్సిడెంట్ అయిపోయి ఎముకలు విరిగిపోతాయి. ఆ విరిగిపోయిన ఎముకలు మరి ఏం చేస్తారు? వైద్యం చేసి మంచిగా ఆ యొక్క విరిగిపోయినవి సరి చేస్తారు. అంతేగాని పాపం వలన రోగాలు వస్తాయి అనేది కాదు అని యేసు ప్రభు అక్కడ చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? పాపాలు క్షమించబడి ఉన్నవి లేచి పరుగెత్తుకొని వెళ్ళు. ఇక్కడ క్రియారూపకాన్ని ప్రభు చేస్తున్నాడు. పాపాలు క్షమించడం ఎందుకంటే కనబడతాయా పాపాలు? నేను చేసిన పాపాలు కనబడతాయా? మరో వ్యక్తి చేసిన పాపాలు కనబడతాయా? యేసు ప్రభువును క్షమించాడని, ఆ పాపాలు క్షమించాడని నేను చెప్పా, అవి కనబడతాయా? ఈ పాపాలు క్షమించమంటవి అనడానికి గుర్తు ఏమిటి అంటే, మరి ఎక్కువ కీడు కలుగుకుంటున్నట్లుగా ఇక మీద నువ్వు పాపము చేయకు. ఏమన్నాడు యేసు ప్రభువు? మరి ఎక్కువ కీడు ఇక మీద నీవు కలుగుకున్నట్లుగా ఇక పాపము చేయకు, సమాధానముతో వెళ్ళు. గుడ్డివాడితో ప్రభు చెప్తాడు, తన తల్లిదండ్రులు పిలుస్తాడు. పరిశీలన శాస్త్రం పిలిచి అంటారు, ఏమంటారు? ప్రభు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అంటాడు. కొంతమంది పిల్లలు అవయవ లోపంతో పడతారు, వాళ్ళు ఏం చేయలేం. దీన్ని జన్యు లోపం అంటారు, వారసత్వం అంటారు. ఒక కుటుంబంలో గుండెగానే ఉంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఎవరికి ఆ గుండె జబ్బు వస్తుంది. ఒక కుటుంబంలో షుగర్ ఉంటే ఆ షుగర్ ఉన్న కుటుంబంలో ఎవరికి ఆ షుగర్ వచ్చింది. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. జన్యు లోపం అని జెనెటిక్ ప్రాబ్లం అంటారు. కనుక ఒక వ్యక్తికి ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ అవుతా ఉంటుంది. అంతేగాని తల్లి చేసిన పాపం కాదు, తండ్రి చేసిన పాపం కాదు, పుట్టినటువంటి బిడ్డలు చేసిన పాపం కాదు. అందుకే ప్రభుత్వ పరిశీలన ఖండిస్తున్నాడు, శాస్త్రులు ఖండిస్తున్నాడు. అతను నిలబెట్టి ప్రభు దగ్గర మాట్లాడుతున్నారు లోపం కొరకు. ప్రభు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే ప్రభు అన్నాడు, వీడు చేసిన పాపం కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం నూతనమైనటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి. నూతనమైనటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి. పక్షవాయువు కలిగిన వ్యక్తికి ఏం జీవితం వచ్చింది? క్రొత్త జీవితం వచ్చిందా, పాత జీవితం వచ్చిందా? క్రొత్త జీవితం వచ్చింది. మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. పాత జీవితంలోనే ఉన్నారా, క్రొత్త జీవితంలో ఉన్నారా మీరు తెలుసుకోండి. 35 ఏళ్ల నుండి కొనే దగ్గర ఉన్నాడు ఒక ఆయన. ఎవరు? ఏదో వ్యాధి కలిగినాడు. ఏ రోగం అక్కడ రాయలా, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఎన్ని వ్యాధి కలిగిన వాడైనా సరే ఆ కొన్నింటిలో ముందు దిగితే ఆ రోగం బాగుపడుతుంది. అనగా ఎలాంటి పాపైన యేసు ప్రభు దగ్గరకు వస్తే వారు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ఎలాంటి వ్యక్తి అయినా యేసు మాట వింటే ఆయన దేవుని శక్తిని పొందుకుంటాడు. ఎంత గొప్పమైన ఆయన పరమ పవిత్రుడిగా తీర్చిదిద్దుతాడు. ఎవరి దగ్గరకు వస్తే? యేసు ప్రభు దగ్గరకు వస్తే. నా ఎదురు వచ్చు అని ఎంత మాత్రమును త్రోసివేయను అని చెప్పేశాడు. అందుకని ప్రభు ఇక్కడ చెబుతున్నాడు, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ
నమ్ముచున్నాము. ఇక తర్వాత చెప్తున్నాడు, ఏదైనా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే. ఎన్నిసార్లు చనిపోయాడు పాపం విషయమై? ఒక్కసారి. అంతేగాని ఈ పాపం చేసేది ఈ కాగితం తీసుకో, ఈ పాపం చేసేది ఈ కాలపత్రం తీసుకో, ఈ పాపం చేశాను ఈ పత్రిక తీసుకొని ప్రభు చెప్పలా. ప్రభు ఒక్కసారి చనిపోయాడు పాపం విషయమై. ఆ పాపం చనిపోవడం ఏంటి? బాప్తిసాన్ని తీసుకోవటం. మనం ఎప్పుడైతే బాప్తిసాన్ని తీసుకుంటామో పాప శరీర విషయాల్లో చనిపోయి క్రీస్తు నిమిత్తమై లేపబడతాం. మన దేవుని దగ్గరికి వస్తారు, వాక్యాలు వింటారు, బాప్తిసాన్ని తీసుకున్నారంటే ఇంకా టైం కావాలంటారు. ఈలోపు పరదేశంలో మేము వెళ్ళాలంటే ఎవరు చేసేది లేదు. పిల్లల బాప్తిసం అనేది ఎందుకు తడువు చేస్తారు? క్రీస్తు శరీరానికి క్రీస్తు రక్తానికి ఎందుకు దూరం అవుతారు? అలా దూరం ఉండాల్సినప్పుడు దేవుని దగ్గరికి రావాల్సిన పని లేదు. నా దేవాలయానికి ఎవరు నిన్ను రమ్మన్నాడు? దేవుని మాటలు విని ఆ మాటల ద్వారా జీవించాలి. క్రీస్తు దగ్గరకు మనం రావాలి. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి బడి, ఆధ్యాత్మికమైనటువంటి గుడి. ఈ గుడిలో ఏమి వినబడతాయి? దేవుని మాటలు వినబడతాయి. ఈ దేవుని మాటలు ఎవరికి కావాలి? దేవుని పిల్లలకు కావాలి. ఒక స్కూల్ ఉంది, మన దేవాలయం పక్కనే ఉంది. మీరు కూడా మీ స్కూల్కి వచ్చి చదువుకుంటా మా పిల్లలతో అంటే టీచర్ గారు చెప్తారా? మీ పిల్లవాడు 5వ తరగతి 3వ తరగతి చదివిస్తుంటే మేము అసలు ఏం చదువుకోలేదు, మా పిల్లల్ని 3వ తరగతి నుంచి చదువు చెప్పండి, నాకు 1వ తరగతి చదువు చెప్పండి అని చెప్తారా? అది పిల్లలకి స్కూలు, ఇది దేవుని పిల్లలకి దేవాలయం. ఈ దేవాలయం ఎవరికి? లోకము పిల్లలకు కాదు. కూతురు ఆడే వారికి, తగాదాలు ఆడుకునే వారికి, తన్నులు ఆడుకునే వారికి, పట్లాడుకునే వారికి, పదవులు ద్వేషాలు పెంచుకునే వారికి దేవాలయం కాదు. ప్రేమను పంచే వారికి దేవాలయం, దేవుని వాక్యాన్ని పంచే వారికి దేవాలయం, దేవుని గణపరిచే వారికి దేవాలయం, దేవుని ఆరాధించే వారికి దేవాలయం, దేవుని కొనియాడే వారికి దేవాలయం. ఆ విధంగా మనందరూ జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏడు చెప్తున్నాడు, అటువంటి మీరు పాప విషయమై మన పాప విషయమై ఏమైపోవాలి? చర్చించుకోవాలి. ఇక మనలో పాపము కనబడకూడదు, దేవుని ఆత్మ మనలో కనబడాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువలో ఉన్నాను. ఏం చేశాడు పౌలు ఇక్కడ? నేను క్రీస్తుతో కూడా. మరి మన శరీరం అలా సిలువ వేయబడాలి. శరీర క్రియలను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏదో జీవించున్నాను నేను కాను. ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఎంత గొప్ప మాట! ఏదో జీవించున్నాడు నేను కాను, క్రీస్తే నాలో జీవించున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. అంటే ఒక వ్యక్తి తన శరీర కార్యములలో పాపముల విషయమై చర్చించుకోవాలి, నీతి నిమిత్తమై జీవించాలి, బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాగా ఎవరైనా క్రీస్తునందు ఎలా వారు నూతన సృష్టి, పాతవి గతించిపోయారు. కనుక మన జీవితంలో పాతలన్నీ వదిలిపెడదాం, పాతలన్నీ భూస్థాపితం చేద్దాం, పాతలన్నీ చంపివేద్దాం, క్రీస్తులో బ్రతుకుదాం, రక్షణ పొందుదాం. అలా పౌరులే బ్రతకడానికి, అలా క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం దేవుని సమాధానము మీ హృదయంలోకి, మీ తలంపులకు, కాపులకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. దేవా
దేవుడు చేసిన మేలును బట్టి ఎవరైనా మరొకరు ప్రథమరు దర్శన భాగంలో నుంచి వస్తున్నారంటే పరిశుద్ధులైన ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ఆదివారం నందు నీ ప్రియపిల్లల జీవితంలో వారి కుటుంబాల్లో వారి బిడ్డల జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ప్రతి ఆశీర్వాదాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు నీ పిల్లలు కలిగిన ప్రతి సమృద్ధుల నుండి ప్రతి మేలును పొందుకొని నీ పిల్లలు అర్పించిన ఈ కాంతులు మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభు ఇచ్చిన దానికంటే 200 ఆశీర్వాదాలు ఇవ్వండి. ఈ సన్నిధిలో నిలబడి ఎదుగుతున్న బిడ్డలు, అలాగే అమృతాలు ఉన్న బిడ్డలు, నడివయసులు వృద్ధాత్ములు ఉన్న బిడ్డలు, నీ ప్రియ కుమారులు నీ ప్రియ కుమార్తెలందరినీ పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభు ఇంకా నీ పిల్లలు పొందవలసిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. వారికి ఆరోగ్య విషయంలో, ఆయుష్ విషయంలో, అన్ని విషయాల్లో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి ఎందుకు నీ నామాన్ని గర్వచినట్లుగా నీ బిడ్డలకు సహాయం చేసి ఆకాశపు వాక్యం చెప్పి పట్టజాలని దీవెనలు ఈ బిడ్డల మీద మీరు కుమరించమని, మహిమా గణిత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, నీ చిత్తమే నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఎప్పుడైనా సదాకాలం మీకు తోడైనది గాక. ఆమేన్. సంఘపెద్దలు గారు వచ్చి సంఘ గ్రంథాలను స్వీకరించండి. సంఘదానములు స్వీకరించినట్టుగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అనేటువంటి కీర్తనలు పాడుకుందాం. నూట 88వ వాక్యం కీర్తన పెద్దల కీర్తన పుస్తకం 578. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ భస్మ భాగము నీయ వినుదీతువా వినుదీతువా.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రకటన గారిని 23వ తారీఖు శుక్రవారం మరి మన సంఘంలో మరి గృహ ప్రవేశ ఆరాధన మరి మనము యోహాను మరియు గారి యొక్క కుటుంబము మరి వారి యొక్క పిల్లలకి దేవుడు ఇచ్చిన కుటుంబము మరి వసతులు 23వ తారీఖు శుక్రవారం ఉదయం మరి 5 గంటల 30 నిమిషాలకి ప్రవేశించి సంఘమందరి గుర్తు చేయమన్నారు. అలాగే అదే రోజు ఉదయకాలం మరి తమను మరియదాసు శ్రీకాన్ని ప్రేమించిన మరి కుమారుడు మరి అన్నప్రాసన కార్యక్రమం మరి కుటుంబంలో మరి 2 కార్యక్రమాలకి సంఘమందరిని కారణపూర్వకంగా మరి ఆహ్వానించడం జరిగింది. మరి వారి ఆహ్వానాన్ని బట్టి సంఘమందరికి తెలియజేస్తున్నాము. మరి 23వ తారీఖు ఆ యొక్క గృహ ప్రవేశ ఆరాధనలు అలాగే అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభుత్వంగా మనం చూస్తున్నాం. అలాగే మరి దేవాలయం లోపల ఒక చిన్న పని చేద్దామని ఆలోచన ఉంది. మీరు ఎవరైనా ప్రేమ కలిగిన వారు ఈ తలుపులు అక్కడక్కడ డ్యామేజ్ అవుతుంది, సోబర్లు కిటికీ వాకే పెట్టిద్దామని ఆలోచన జరిగింది. మీకు ప్రేరేపణ ఉన్నవాళ్ళు వాకే కట్టు కొన్ని నేర్పులు పెయింట్లు కొన్ని నేర్పులు ప్రేమలు కావాలి. మరి ఎంత అని కాదు, ఎవరైనా ప్రేరేపణ లేనివాళ్ళు మరి ఇవ్వవలసిందిగా ప్రభుత్వ మనం చూస్తున్నాం. అలాగే మన పిల్లలందరూ ఉన్నారు, ఎవరు బిడ్డలు ఇంకా మన వాళ్ళు ఉన్నారు, వారితో కలిసి మాట్లాడి ఆ పని చేయడానికి ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఈ విషయాన్ని ప్రార్థన చేయండి. దేవాలయం సుందరమైనటువంటి దేవాలయంగా మరి అద్భుతంగా మరి మనం సిద్ధం చేసుకోవడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. మరి మీరందరూ పాల్గొనవలసి కావాల్సిందిగా ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. అలాగే మరొక విషయం బహిరంగంగా చెప్తున్నాం. అక్కడ 2 చెట్లు అశోక చెట్లు, వాటిలో ఒకటి ఋషి ఒకటి కొట్టివేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ వేర్లు గంటలకు వచ్చిన ఇబ్బందిగా ఉన్నది, కొరికి చాలా లాభైంది. మరి దేనికి ఆటంకము అని అనుకుంటే మరి చెప్పండి. లేదు పాస్టర్ గారు అంటే మన పిల్లలు పెద్దలతో మాట్లాడి అది తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే మీ ఇళ్ళలో ఉన్న చెట్లు మరి శుభ్రం చేసుకుంటున్నాం. ఇది దేవాలయం కూడా చాలా చక్కగా ఉండాలి. దేవాలయ పరిసర ప్రాంగణం కూడా చాలా శుభ్రంగా ఉండాలి. మొదట ఒకదాని కూడా ఒకటి మరి ముందుకు వెళ్ళడానికి అందరూ ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. మరి చేయగలిగినటువంటి సహాయం చేయవలసిందిగా ప్రభుపేట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మరి మన శరీరంలో ఉన్న అవయవాలు మనం కాపాడుకోవాలి. అవయవాలు ఎప్పుడు పడైపోతే మొదటిగా దురలవాట్లకు బానిస అయినప్పుడు మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, ఇంకా తినకూడనటువంటి ఆహార పదార్థాలు సమయాన్ని పాటించకుండా తినడం వల్ల మన శరీరంలో ఉన్న అవయవాలు పాడవచ్చు. దేవుడు మనల్ని పవిత్రంగానే గుర్తించాడు. కానీ ఒక వయసు వచ్చేదానికి అవయవాలన్నీ పాడవుతుంది అంటే మనకు జాగ్రత్త లేకపోవడం. ఈ రోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక శరీర బలహీనత కలిగి ఉన్నారు. ఏదో ఒక చిన్న బలహీనత ఉంటుంది. ఆ బలహీనత రాకుండా ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. మరి అందరూ సమయాన్ని పాటించండి, సమయానికి భోజనం చేయండి, సమయానికి నిద్రపోండి, సమయానికి నిద్ర లేవండి, అన్నీ చేయవలసిన పనులు చక్కగా చేసుకోండి. ఈ సమయాన్ని పాటించకపోతే ఎవరి శరీరం పాడైపోతుంది? ఆ పాటించిన వారి శరీరమే పాడవుతుంది. అన్నీ సక్రమంగా పాటించుకుంటే శరీరం అంతా కూడా బాగుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ విధంగా మరి నూతన సృష్టిగా మనం మార్చుకోవాలి. నూతన జీవితం మనలో రావాలి, నూతన కార్యాలు మనలో ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే యేసుక్రీస్తును మన సొంత రక్షకులుగా అంగీకరించాలి. యేసుక్రీస్తును మన సొంత రక్షకులుగా అంగీకరించాలంటే మనము బాప్తిసాన్ని తీసుకోవాలి. ఇంకా బాప్తిసం తీసుకున్న వారు బాప్తిసం
బాప్తిసం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బాప్తిసాన్ని తీసుకొని క్రీస్తు శరీరానికి క్రీస్తు రక్తానికి దూరంగా ఉన్నవారు మరి దేవుని చిత్తమైతే సిద్ధపడండి. లేకుంటే బ్రతికి అందరం బాగుంటే 2021 సంవత్సరం మరి మానవ దశ రోజు సిద్ధపడవలసిందిగా ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అర్పణ గీతాన్ని పాడుకొని ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనందరం సెలవు తీసుకుందాం. పిల్లల బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరందరూ కూడా ఇలా పట్టుకొని దేవాలయానికి రావడానికి ప్రయత్నించండి. ఇలాగా పట్టుకోకూడదు. ఈ నడుము దాటి కింద పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకోకూడదు. ఎందుకనగా ఇక్కడ నుండి బట్టు నుండి పైన అవయవాలని శరీరానికి మంచిని అందించేవి. ఇక్కడ నుండి కింద ఉన్నవన్నీ కూడా వ్యర్థముగా మరి ఆహారాన్ని బయటికి పంపించే అవయవాలు. అందుకని ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాగ ఎప్పుడు బైబిల్ పట్టుకుని ఉండే వ్యక్తి ఎవరంటే భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారి ఫోటో మీరు ఎక్కడ చూసినా ఆయన గారు ఇలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఉంటారు. మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడైనా ఎప్పుడైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని, సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. అలాగే 10 నెలల్లో ఒక ఆజ్ఞ ఉంది. ఏమి? విగ్రహారాధన చేయకూడదు. ఏం చేయాలి? చేయకూడదనండి, విగ్రహారాధన చేయకూడదు. అలాగే ఇప్పుడు అందరూ ఫోటోలకి దానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆ ఫోటోలకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఒక హైందవుడు ఒక క్రైస్తవుని మాట్లాడుతున్నాడు. ఒక యేసు ప్రభు ఫోటోని ఇలా చూపించేసి, ఇది యేసు ప్రభు ఫోటో కదా, విగ్రహారాధన చేయకూడదు అని అడిగారు. విగ్రహారాధన చేయకూడదు అన్నారు. మరి యేసు ప్రభువుని మనం ఫోటోలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అడిగారు. మీరేం చెప్తారు? యేసు ప్రభు ఫోటోలు ఉన్నాయి, పట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని హైందవుడు అడుగుతున్నాడు. మనకి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమని రాయబడి ఉన్నది? విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేసి. అలాగే ఆ ఫోటో తీసి మీరే తెలుసుకోండి వాక్యాలు. అందుకే ప్రతి క్రైస్తవుడికి ఏమి రావాలి? 10 ఆజ్ఞలు రావాలి, ప్రభు చెప్పిన ప్రార్థన రావాలి, విశ్వాసం రావాలి, ఖచ్చితంగా రావాలి. ఈ వాక్యం నా పాత్రలో దీపము, నాలో వెలుగు. అది యేసు ప్రభు మనకి ఇచ్చేటువంటి కృప. మనం ఫోటోలని ప్రేమించేవారిగా ఉండకూడదు, కానీ వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన ఆ యేసు ప్రభు ఫోటోని కావాలని ఇది తగలబెట్టొచ్చారంటే ఆ క్రైస్తవుడు ఏం చెప్తాడు? సమాధానం తప్ప అంటాడు, గొప్ప అంటాడు. కనుక మనము ఇతరులకి ఎలా ఉండాలి? ఈరోజు వాక్యం విన్నాం, మార్గదర్శిగా ఉండాలి. మన దగ్గర ఒక లోపం కూడా రాకూడదు. మనల్ని ప్రశ్న చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు. భక్తి విషయంలో, క్రియ విషయంలో మనం మాట్లాడితే ఎలా ఉండాలి? ఉప్పు వేయబడినట్లుగా ఉండాలి. చక్కని మాటలు రావాలి. ఆ చక్కని మాటలు మన నోటి నుండి రావాలంటే మనం క్రీస్తుతో సహవాసం చేయాలి. క్రీస్తు రక్తంలో మనం కడగబడాలి. క్రీస్తులోకి మనం నమ్మాలి, బాప్తిసాన్ని తీసుకోవాలి. మరి ఆ అనుభవాన్ని మనం సంపాదించుకుంటే ఇతరులు రక్షణ మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు యేసుక్రీస్తును తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మనమే క్రీస్తు ప్రేమను మర్చిపోతే ఈ దేవాలయము, క్రీస్తు అనేటువంటి దేవాలయం ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. దేవాలయంలో ప్రేమను పంచాలి, క్రీస్తు మార్గాన్ని చూపాలి, క్రీస్తు దైవత్వాన్ని చూపాలి, క్రీస్తు గొప్ప కార్యాలు కనపడాలి. అప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఆరాధిస్తారు, ఆయన రక్షణ పొందుకుంటారు. ఆ విధంగా మనం అందరూ ఉండాలంటే మన పాత జీవితం ఏమైపోవాలి? చెప్పులు వేయాలి. లేకపోతే మన గుర్తు రాకూడదు. యేసు ప్రభు ఒక్కసారి పాపం విషయంలో చచ్చిపోయాడు. 14 చెప్పుకోవాలా? దానపత్రాలు పాపానికి పెట్టేవారు. మార్టిన్ లూథర్ గారు దాన్ని రూపు మాపి మనకి రిఫర్మేషన్ చేసిన దిద్దుబాటు ఇచ్చాడు. 31వ తారీఖు మరి ప్రపంచం అంతా కూడా మరి ఆరాధన చేసుకుంటారు. ప్రపంచాన్ని వెలిగించబడినటువంటి దినం 31వ దినం. మన పాపం చేస్తే ఒక దానపత్రం ఇస్తే సరిపోదు, ఒక పత్రిక కొనుక్కుంటే సరిపోదు. ఒక పాపం చేయకూడదని మన గుండెలో నిర్ణయం రావాలి. ఇక పాపానికి దూరం అవుతాం, క్రీస్తు రక్షణ మార్గంలో నడుస్తాం. అలా నూతన పరచబడిన వారి ఎవరైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. క్రీస్తునందు మనం జీవిస్తే కొత్తగా ఉంటాం. క్రీస్తునందు మనం జీవించకపోతే పాపం. ఇక ఏ జీవితం కావాలో మీరే తెలుసుకోండి. కొత్తగా మనం ఉండాలంటే ఏం చేయాలి?
మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్తయేలు మొదలు పెట్టెను. గుడివారు ఉన్నాడు ఇక్కడ, కళ్ళు కనపడతలా, యేసు ప్రభు ఉన్నాడు. వెంటనే అతనికి ఏ జీవితం ఇచ్చాడు? వృద్ధ జీవితం వచ్చింది. ఎలా? కళ్ళు కనపడ్డాయి. ఒక పక్షగాయన రోగున్నాడు, 38 ఏళ్ళ నుండి. యేసు ప్రభు వచ్చాడు, లెగు అన్నాడు. అతనికి ఏ జీవితం వచ్చింది? వృద్ధ జీవితం. పాత జీవితం అంటే ఆ మూడింటి దగ్గర లేడు. అలాగే మంచంతో దిగుపడ్డాడు పక్షవాయం గల వ్యక్తి, లేచి నీ పరుపెత్తుకు అన్నాడు. అతనికి ఏ జీవితం వచ్చింది? వృద్ధ జీవితం వచ్చింది. మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘంలో కూడా వృద్ధ జీవితం కనపడాలి. ఆ జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ మనందరికీ సహాయం దయచేయాలి. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ఆదివారం నాడు నీ సన్నిధిలో చేరాము. మేమందరము నీ పరిశుద్ధ నామాన్ని ఏక మనసుతో ఆరాధించాము. యథార్థ హృదయమైనటువంటి భక్తితో నీ సన్నిధిలో చేరాము. మేమందరము నూతనమైనటువంటి మార్గంలో నడవడానికి సహాయం చేయండి. మాలో నూతనమైనటువంటి మనసు రావడానికి కృప చూపండి. మా అందరి జీవితంలో కొత్త జీవితం ప్రారంభం అవడానికి సహాయం చేయండి. నీ పిల్లల జీవితాల్లో, నీ పిల్లల కుటుంబాల్లో, నీ పిల్లల ఆలోచనలో కొత్తవి కనబడాలి. అలాగే సంఘంలో కూడా, సంఘంలో జరిగే పనుల్లో కూడా, అలాగే పరిశుద్ధ దేవాలయంలో కూడా కొత్తవి కనబడాలి. ఆ కొత్త అనుభవాన్ని కలిగిన సంఘముగా చేయండి. కొత్త ఆలోచన కలిగినటువంటి బిడ్డలుగా, విశ్వాసులుగా చేయండి. క్రైస్తవులు ఎలా ఉండాలో, క్రీస్తును నమ్మిన వారు ఎలా ఉండాలో, క్రీస్తు మార్గంలో నడిచేవారు ఎలా ఉండాలో, క్రీస్తు కొరకు బ్రతికేవారు ఎలాంటి జీవితాన్ని జీవించాలో అందుకు తగినట్టుగా ప్రతి ఒక్కరు పరివర్తించడానికి కృప చూపండి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా కోరుకున్నారు. ఎప్పుడైతే అందరూ మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తు రక్తములో కలవనటువంటి బిడ్డలుగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు మారు మనసు పొందడానికి, అలాగే ప్రతి ఒక్కరు పాపలను విడిచిపెట్టుకోవడానికి, అలాగే ప్రభు మార్గాలు చేయండి. నీవు ఇచ్చేటువంటి రక్షణకు పాత్రలు కాగలిగినట్లుగా ప్రభు చూడండి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు ఎందరూ బాప్తిసాన్ని తీసుకోకుండా దూరంగా ఉన్నారు. వాళ్ళందరూ బాప్తిసం తీసుకోవడానికి కృప చూపండి. క్రీస్తు అయినటువంటి రక్తంలో కడగబడకుండా ఎందరూ ఉన్నారు, ఆ పాపాలు క్షమించుకోకుండా ఉన్నారు, వాటన్నిటిని దూరపరుచుకొని క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకోవడానికి నిర్ణయాలు కలిగి ఉండడానికి కృప చూపండి. సమర్పణ కలిగినటువంటి బిడ్డలుగా చేయండి. క్రీస్తు కొరకు బ్రతికే బిడ్డలుగా చేయండి. ఏకము జీవించేవారు నేను కాను, క్రీస్తే నాయకు జీవించు ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అలాంటి క్రైస్తవులు శరీర కార్యముల విషయమై, శరీర కోరికల విషయమై దూరంగా ఉండడానికి కృప చూపండి. ఒక వ్యక్తి జీవితంలో కొత్త జీవితం రావాలి అంటే వారిలో ఉన్న పగ, ద్వేషము, అసూయ, కోపము, దోషణ మాటలు, అందరితో కూడిన మాటలు, వాటన్నిటిని దూరం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి జీవితంలో కోపము లేకుండా మీరు చేయండి. ఆ ప్రభావ సాధారణమైన కోపం ఉండొచ్చు కానీ పాపము చేసే కోపం ఉండకూడదు.
అలాగే ప్రతి కుటుంబంలో ప్రతి సంఘంలో ఎన్నో లోపాలు ఉంటూ ఉన్నవి. ఆ లోపాలన్నీ మీరు తీసివేయండి. అందరికీ మంచి మనసు మీరు దయచేయండి. సమాధానమైన మనసులు ఇవ్వండి. భర్త భార్య, భార్యల భర్త ఇద్దరు జీవితాల్లో గొప్పపడి వారి కుటుంబాన్ని పాడు చేసుకుంటే తత్ఫలితం వారికి పుట్టిన జన్మించిన బిడ్డలు దిక్కులేని వారిగా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే బిడ్డలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల బిడ్డల మీద కోపపడినప్పుడు ఆ కోపము ఆయన మండుచున్నటువంటి నిప్పు కట్టెలవలే ఉండగా కాగితపు మండలాన్ని కోపం ఉండేటట్లు చేయండి. మీరు చక్కని కుటుంబాన్ని ప్రజలందరికీ ఇచ్చారు, చక్కని బిడ్డలు ప్రజలందరికీ ఇచ్చారు. అలాంటి చక్కని కుటుంబంగా తీర్చిదిద్దబడడానికి కృప చూపండి. ఎన్ని కుటుంబాల్లో లోపాలు ఉన్నాయో, ఎంతమంది బిడ్డల జీవితాల్లో లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ సరిచేయండి. కేవలం ఒక కోపం వలన, ఒక పద వలన, ఒక దేశం వలన, అసూయ వలన, ఒక బూతులు మాట్లాడేది వలన జీవితాలు, కుటుంబాలు, సంఘము పాడవుతా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు మార్గాన్ని మీరు చూపండి. క్రీస్తు యేసు కొరకు బ్రతకండి అని నీ వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగున నీ కొరకు బ్రతికే సంఘముగా, నీ కొరకు బ్రతికే బిడ్డలుగా, నీ కొరకు బ్రతికే కుటుంబాలుగా అలాగున ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభువా, ఒక పక్షవాయు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో కొత్త జీవితాన్ని మీరు దయచేశారు. అలాగే నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డల జీవితాల్లో కొత్త జీవితాన్ని మీరు దయచేయండి. ఇదిగో ఈ ఉదయకాలపు ఆరాధనలు మీ పిల్లలందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. దేవాలయంకు రాకుండా ఈ మనుషులతో ఎంతో ద్వారానే నుంచి ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి మా ప్రభు మీ పిల్లలు వింటున్న ప్రతి మాట వారి హృదయంలో కార్యసిద్ధిని కలుగు చేయడానికి కృప చూపండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. పరిశుద్ధాత్మ వరాన్ని దయచేయండి. మీరందరూ ఒకే అవయవములై ఉన్నారు. ఈ అవయవాలన్నీ తగాదాడకూడదు, కోపపడకూడదు, ద్వేషించకూడదు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మానవ యొక్క శరీరంలో ఏ అవయవ లోపముగా ఉంటే ఆ శరీరం బలహీనపడతా ఉన్నది. కనుక ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్న అవయవాలు అది వారిని నడిచేంత వరకు యేసు నామములో స్వస్థత ఇవ్వండి, యేసు నామములో ఆరోగ్యం ఇవ్వండి, యేసు నామములో బలమును ఇవ్వండి. ఈ పిల్లలు ఎంతో మంది అనారోగ్య పాలయ్యారు, అనేక మంది ఆపరేషన్ చేయించుకున్నారు, అనేక మంది చిన్న చిన్న బలహీనతలకు వైద్యాన్ని పొందుకుంటున్నారు. ఇప్పటికీ ప్రతిరోజు టాబ్లెట్ల ద్వారా బ్రతుకుతున్న పిల్లలు ఉన్నారు. వారందరినీ మీ కృప కలిగిన స్థానానికి అప్పగించి ఉన్నాం. మా ప్రభు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని మీరు తెలియజేశారు. అలాగే విశ్వాసం కలిగిన బిడ్డలుగా తీర్చిదిద్దండి. సదాధిపతి అంటున్నారు, ప్రభువా, నా ప్రభువా, ఒక్క మాటనే సెలవిస్తే చాలు. నీవు గొప్ప దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువుకి ప్రభువు, అద్భుతాలు చేసే దేవుడు, ఒక్క మాటతో ప్రజలందరినీ బాగు చేయగలిగిన దేవుడు. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమంది ఏడుగ్రస్తులుగా ఉన్నారు, ఎంతమంది శరీర బలహీనతతో ఉన్నారు. వారందరూ యేసు వైపు చూసే భాగ్యాన్ని ఇవ్వండి. యేసు ఇచ్చే స్వస్థత కొరకు, యేసు ఇచ్చే ఆరోగ్యం కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని ఇవ్వండి. అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. అందరి కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయండి. అన్ని సంఘాల్లో గొప్ప కార్యాలు చేయండి. క్రీస్తును కలిగిన సంఘాలుగా చేయండి. క్రీస్తును కలిగిన బిడ్డలుగా చేయండి. సంఘ భేదం, మత భేదం, కుల భేదం, పార్టీయ భేదం, పాస్టర్ల భేదం, సేవకుల భేదం, మినిస్ట్రీల భేదం లేకుండా సార్వత్రిక సంఘముగా చేయండి. మేమెవరు గొప్పవారికి కాము, నీటి మీద పడగలాంటి వారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు నీటి మీద పడగలాంటి వారు. నీవు ఇచ్చినటువంటి వరాలను బట్టి, నీవు ఇచ్చిన తలాంతులను బట్టి, నీవు ఇచ్చిన కృపావరాలను బట్టి వారిని వారి వారి స్థితిలో మీరు ఉంచారు. మా ప్రభా, నిజమైన క్రీస్తు ప్రేమను బోధించడం ప్రతి సంఘ కాపరికి తెలియచేయండి. నిజమైన క్రీస్తు ప్రేమను కలిగి జీవించడం ప్రతి విశ్వాసికి తెలియచేయండి. ప్రతి
రక్షణ పొందుతారు. క్రీస్తు కొరకు నామకాంతంగా బ్రతికితే నిత్య నరకానికి పాత్రులవుతారు. ఎవరైనా క్రీస్తున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తమాయెను. ఆ విధముగా క్రొత్త జీవితాన్ని ప్రతి వ్యక్తి జీవితంలో ప్రారంభమవడానికి కృప చూపండి. మీ పిల్లలు అర్పించిన ఈ కానుకలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఒక సంఘ సేవా పరిచర్యలో ఆ సేవ ఎంతో ధనము ఖర్చుతో కూడినది. ప్రభా, సేవలో అభివృద్ధి చెందాలంటే ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఆ విధంగా మీ పిల్లలు సంపాదించి అర్పించిన ప్రతి పైసాన్ని చేతులకు సమర్పిస్తున్నాం. నీ బిడ్డలు ఇచ్చిన దానికంటే 200 ఆశీర్వాదాన్ని దయచేయండి. ప్రభా, దేవాలయం పవిత్రమైనది, దేవాలయం పరిశుద్ధమైనది. మరి సంఘంలో ఉన్న బిడ్డల కుటుంబాలు ఎలా ఉన్నవో, సంఘంలో ఉన్న దేవాలయం ఎలా ఉన్నదో అందరూ పరిశీలన చేసుకోవడానికి కృప చూపండి. ఓ సంఘమా, సార్వభౌమ, పరలోకానికి ప్రతిబింబమా, ఒక ఇంట్లో తలుపు పాడైతే వెంటనే బాగు చేయించుకుంటారు, ఒక ఇంట్లో కిటికీ పాడైతే వెంటనే బాగు చేయించుకుంటారు, ఒక ఇంట్లో గోడ పాడైతే వెంటనే బాగు చేయించుకుంటారు. అలా ఇప్పటికీ మా సంఘము బాగునే ఉన్నది. ఏకము సక్రమంగా నాయన పవిత్రమైనటువంటి దేవాలయానికి మరి సాదృశ్యముగా సమరూపముగా చేసుకోవడానికి సహాయం చేయండి. మీ బిడ్డలని గుప్పెలు విప్పడానికి కృప చూపండి. ఎన్ని అంతర్లో ఉన్న క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరం తీర్చబడునని మీరు తెలియజేశారు. మీ చింత యావత్తు నా మీద వేయండి. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జిల్లాలో నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నావు. దయగలిగి మా తండ్రి, దిక్కు లేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని, అనాథులను, అభాగ్యులను, విధవరాండ్రులను, గంజగిలంతా దారిద్రులను మీరు జ్ఞాపకం చేసుకురండి. అందరూ ఏదో మీ కృపా సహాయాన్ని దయచేయండి. అలాగే అకాలమైనటువంటి వర్షాలకి ఎన్నో పట్టణాలు, ఎన్నో గ్రామాలు, ఎంతో మంది కుటుంబాలు దెబ్బతిన్నవి, బాధలో ఉన్నారు. ఎన్ని గ్రామాలు నాయన వర్షానికి గురైపోయి ఎంతమంది కుటుంబాలు మునిగిపోయినాయో వారందరినీ ఆదరించండి. ఎంతమంది ఏమేమి నష్టపోయారో అవన్నీ మళ్ళా తిరిగి సంపాదించుకోవడానికి కృప చూపండి. అలాగే ఆ కాలమైన వర్షానికి మా ప్రభువా ఎంతో మంది పంటలు పాడైపోయినాయి నాయన. అలా పాడైపోయినటువంటి ప్రతి వ్యవసాయం చేసే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకురండి. ఇదిగో తొలకరి వర్షం నుండి కడవరి వర్షం వరకు ఎదురు చూస్తూ ఉంటారు నాయన. ఇదిగో ఈ పంట పండితే నా పిల్లలు చదువు చదివించుకుంటాను, ఈ పంట పండితే నా పిల్లలకి వివాహం చేసుకుంటాను, ఈ పంట పండితే నేను ఒక ఇల్లు కట్టుకుంటానని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నాయన. అలాంటి బిడ్డల పట్టులు ప్రభా, మరి నీటి మునిగిపోయి పాడే బాధలు పడుతున్న ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కన్నీళ్లను పూడ్చే దేవుడు, వారి కష్టాన్ని చూసి వదిలిపెట్టే దేవుడు కాదు. ఎంతమంది పంటలు పోగొట్టుకొని కన్నీటితో ఉన్నారు, వారి కన్నీళ్లను తొలగని వేడుకుంటూ ఉన్నాం. కృప కలిగిన దేవుడు నీవు, ప్రేమ కలిగిన దేవుడు నీవు, ఆదరించే దేవుడు నీవు, కన్నీరు పూడ్చేటువంటి దేవుడు నీవు. ఆనాడు ప్రతి కన్నీటిని పొడవండి నాయన, ప్రతి వ్యక్తి కన్నీటిని వేసుకోవడం తప్ప. అయ్యా, ఎంతమంది అప్పులు చేసుకుని పంటలు వేసుకుంటున్నారు, పండించుకుంటున్నారు, వాళ్ళ అప్పులన్నీ తీరిపోవడానికి కృప చూపండి. ఈ వర్షానికి సరైన ఇల్లు లేక అలాగే వర్షంలోనే జీవిస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. దిక్కు లేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. అందరినీ సర్వ సమృద్ధి కలిగిన బిడ్డలుగా చేయండి. అక్కడ కలిగిన వారికి పంచి పెట్టమన్నారు. ధనవంతులుగా ఉన్నవారు దరిద్రులకి సహాయం చేసే మంచి మనసు మీరు దయచేయండి. ఏమండి మీకు ఇవ్వబడదని మీరు తెలియజేస్తా ఉన్నారు. ఇదిగో పేదవారికి సహాయం చేస్తే, దిక్కులేని వారికి సహాయం చేస్తే, తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేస్తే, అనాథలకు సహాయం చేస్తే నాకు చేసినట్టు మీరు తెలియజేస్తా ఉన్నారు. అలాగే ఈ లోకంలో మీ ద్వారా ధనవంతులుగా ఉన్నవారు, మీ ద్వారా ఆశీర్వదించబడిన వారు, ఈ లోకంలో ఎంతమంది పేదవారిగా ఉన్నవారు, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, వారందరికీ సహాయం చేసే మంచి మనసు దయచేయమని నేను వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభు ఈ సంఘాన్ని, సంఘంలో ఉన్న బిడ్డలని, ఈ గ్రామాన్ని, గ్రామంలో ఉన్న పిల్లలందరినీ, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. అలాగే ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలమును,
దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నీ నుండి నీ పిల్లలు ఎవరికి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, అట్టి సహాయాన్ని దయచేయండి. లోకంలో తగాదాలు, ఘర్షణలు, తన్నులాటలు, గొడవలు, రక్తపాతాలు అవేమీ లేకుండా సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో ప్రజలు బ్రతకగలిగినట్లుగా నీ కృపా సహాయాన్ని దయచేయండి. అలాగే చదువుతున్నటువంటి బిడ్డలని, ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలని, వ్యాపారం చేస్తున్నటువంటి బిడ్డలని, చేతి వృత్తి కలిగి బ్రతుకుతున్న బిడ్డలని, వాహనాలు నడుపుకొని బ్రతుకుతున్న బిడ్డలని, వివిధ రకమైనటువంటి జీవనోపాధి కలిగి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి రెక్కల కష్టార్జితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మా దేశాన్ని, దేశ ప్రధానమంత్రిని, ఉపరాష్ట్రపతిని, గవర్నర్ని, రాష్ట్రపతిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ప్రజలందరికీ మంచి పరిపాలన చేయగలిగిన మంచి మనసుని ఇవ్వండి. కుల భేదాలు, మత భేదాలు, ప్రాంతీయ భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి సహాయం చేసేటువంటి ప్రభుత్వ సహాయాన్ని దయచేయండి. అలాగే మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని, వారి కుటుంబానికి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎలాంటి భేదాలు లేకుండా, ఎలాంటి వర్గాలు లేకుండా ప్రజలందరికీ ఈ పరిస్థితిని బట్టి మంచి న్యాయం చేయగలిగినట్లుగా మంచి మనసుని ఇవ్వండి. అలాగే జిల్లా అధికారిని, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలో అలాంటి న్యాయము ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఒక మంచి అధికారిగా ఉన్నటువంటి ఆ అధికారి రాజకీయ ఒత్తిడులకు లోను కాకుండా, అలాంటి ఇబ్బందులు రాకుండా న్యాయమైనటువంటి పరిపాలన రాజ్యాంగం బట్టి ఆ యొక్క వ్యక్తి చేయడానికి, ఆ యొక్క జిల్లా కలెక్టర్ గారు చేయడానికి సహాయం చేయండి. అలాగే మండలంలో ఉన్నటువంటి మండలాధికారిని, గ్రామంలో ఉన్నటువంటి గ్రామాధికారుల ద్వారా ప్రతి ఒక్కరికి ఆయన సహాయం అందించడానికి కృప చూపమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొని ఎవరైనా క్రీస్తునందున వారు నూతన సృష్టి పాతిని కలిగించును. అలాగే క్రీస్తునందు నేను జీవించి క్రొత్త జీవితాన్ని జీవించి నిత్య జీవితాన్ని జీవించడానికి ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచమని, మీ చిత్తమే నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ ఆజ్ఞ మోక్షుడు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాదిరి ఆహారములు మాకు దయచేయు, ఆయన అపరాధములు చేస్తున్నారని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, శోధనలకు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నిన్ను కరుణించి నీ మీద ప్రసన్నతని ప్రకాశింపచేయుగాక. ప్రభు నీ మీద ప్రసన్నతని కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయుగాక. Worship